శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశిలో సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున శనివారం రోజున మన యొక్క పంచాంగం ప్రకారం శుక్లపక్ష దశమి తిథి జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుందండి. ఇక రేపటి రోజున ధైర్యం, ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త విషయాల్లో నేర్చుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలమైన రోజు అండి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి అధిపతి అయిన గురువు అనుకూలంగా ఉంటే జ్ఞానం, గౌరవం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. శనివారం కావడంతో శని యొక్క ప్రభావం వల్ల శ్రమ, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆలస్యంగా జరిగే పనులను సహనంతో పూర్తి చేయాలి. చంద్రుని యొక్క ప్రభావం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్య నమస్కారం చేయండి. శనివారం కావున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఓం శం శనచ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇక రేపటి రోజున శనీశ్వర స్వామి ఆరాధన ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి అధిపతి అయిన దక్షిణామూర్తి స్వామిని ప్రార్థించడం వల్ల మీకు జ్ఞానం, శుభ ఫలితాలు మంచిదిగా భావించవచ్చు. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు నీలం. శుభ సంఖ్య 3. తూర్పు మరియు ఈశాన్య దిక్కు ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజునైతే మీరు తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. పెద్దల యొక్క సలహాలను గౌరవించండి. కోపాన్ని అదుపులో ఉంచండి. కొత్త అవకాశాల కోసం సద్వినియోగం చేసుకోండి. ఇక రేపటి రోజున మీ యొక్క పరీక్ష కాలం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజున మీకు జరిగే కొన్ని మీరు చేయనటువంటి అసలు మీకు ఏమాత్రం కూడా తెలియనటువంటి సంబంధం లేనటువంటి ఒక విషయంలో అయితే మీరు సంబంధం లేనటువంటి విషయానికి కొన్ని నిందలు అయితే ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. అలాగే సమాజం ముందు మీ యొక్క నిజాయితీని కూడా నిరూపించుకోవాల్సిన సమయం కూడా కొంచెం కష్టతరమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవాలి. అలాగే ఒక అపనింద అనేది మీ మీద ఏ వ్యక్తులు వేయబోతున్నారు, అసలు వారు ఎవరు, మీ మీద ఎందుకు వేస్తున్నారు, రేపటి మధ్యాహ్నం లోపైతే మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఈ గండం నుండి మీరు ఎలా బయటపడాలి. అయితే ఈ వీడియోని పూర్తిగా అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి రోజు మీరు పాటించాల్సిన విధి విధానాలు, దేవతారాధన ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక మీ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది రేపటి రోజుననే చెప్పుకోవాలండి. సహజంగా న్యాయానికి, ధర్మానికి కట్టుబడి మీరు ఉంటారు. మీరు అబద్ధం చెప్పడానికి ఏమాత్రం కూడా అస్సలు ఇష్టపడరండి. ఎవరిని మోసం చేయాలని కలలో కూడా అనుకోరు. కానీ మీరేంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎంత నీతి నిజాయితీతో మీ మనసుతో ఉంచుకున్నప్పటికీ కూడా మీ యొక్క మంచితనాన్ని కొంతమంది వ్యక్తులు చాలా చీప్గా చూస్తున్నారు. మీరు అందరిది చెప్పేటువంటి ఒక నమ్మకం అనేది మిమ్మల్ని రేపటి రోజున సమాజంలో ఒక దోషిగా అయితే మిమ్మల్ని నిలబెట్టేటువంటి ప్రమాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజు మీరు గమనిస్తే కనుక మీ యొక్క వారికి మీ పని చేసేటువంటి ఒక ఆఫీస్లో కావచ్చు, లేదంటే ఏదైనా మీకంటే ఒక వ్యక్తిపై అధికారుల పట్ల మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేటువంటి భావం ఏదైనా సరే అయినా కావచ్చు. మీ యొక్క కుటుంబంలో కానీ మీరు చేయనటువంటి తప్పుల్ని మీపై మోపడము, కుటుంబంలో తగినటువంటి విలువని, గౌరవాన్ని మీకు ఇవ్వకపోవడము, ఆ తప్పులకు మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మిమ్మల్ని దోషిగా చూపించడము, ఇటువంటివి అన్నీ జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్ని వ్యవహారాలు ఏంటంటే కొంతమంది వ్యక్తులు మద్దతుగా చాలా రకాలుగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే మీ మౌనం అనేది మీకు పెద్ద శాపంగా మారిందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇక్కడైనా మీరు విడిచిపెట్టాలని కొందరు మీ యొక్క మౌనాన్ని ఆసరాగా తీసుకొని మొత్తాన్ని కూడా చేయనటువంటి నిందల్ని మీపై నెట్టేయాలని చేసేటువంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయండి. అయితే ఇది ఊహించని విధంగా అయితే రేపటి రోజు మీరు ఎదుర్కోవచ్చండి. ఇప్పటి వరకు కూడా మీరు అందరినీ నమ్మారు, మనవారు అని చెప్పి మీరు అయితే కొన్ని విషయాలు బలంగా కూడా నమ్మారు. కానీ కొన్ని విషయాలు బలంగా ఖండించారు. అనుకోని వారు ఎన్ని తప్పులు చేస్తున్నా, మిమ్మల్ని బాధ పెడుతున్నా కూడా మీకు తెలియనటువంటి విధంగా
ఏదో ఒక విధంగా వారికి మాట సహాయం లాంటిది లేదా డబ్బు సహాయం లాంటిది చేస్తూ వస్తున్నారు. కానీ కొన్ని సమస్యల నుండి వారు తప్పించుకున్నారు. అయితే ఒక చేదు నిజం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. రేపటి రోజు మధ్యాహ్నం లోపు మీకు ఏం జరుగుతుందా అనేది, అసలు ఏంది, ఎలాంటిది, మీ మీద ఎలాంటి నింద పడుతుందనే దాన్ని మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీకు రేపటి రోజున ఒక మీటింగ్ లాంటిది జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక నష్టానికి లేదా ఒక వ్యక్తిగత రహస్యం అనేది బయటపడడానికి మీరే కారణం అని చెప్పి మిమ్మల్ని వేలెత్తి చూపేటువంటి ఒక సమాజంలో మిమ్మల్ని తక్కువగా చూపించడము అనేది రేపటి రోజు మీరు అనుభవించడం తప్పదని చెప్పుకోవాలండి. అలాగే మీరు రేపటి రోజున అయితే తగినటువంటి ఒక మాట కూడా కావచ్చు, లేదంటే మీరు కూడా అయితే ఇప్పుడు నాతో ఇలా ఉన్నారు అని చెప్పి మీరైతే నమ్మకంపై ఒక వ్యక్తి మీ మీద అబద్ధం చెప్పేటువంటి వ్యక్తి మీ జీవితంలో రేపటి రోజున అనుకున్నటువంటి సందర్భం ఊహించని విధంగా అయితే రేపటి రోజున మధ్యాహ్నం లోపు ఎదురు కావచ్చు అన్నమాట. నిజానికి ఇది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ నిజ జీవితంలో ఎక్కడైనా కావచ్చండి. ఇలా ఎక్కడైనా కానీ మీ యొక్క మంచితనంతో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అని పరిచిన అవసరం లేకపోయినా కూడా మిమ్మల్ని తప్పుగా పట్టించడానికైతే చాలామంది ప్రయత్నాలుగా చేస్తూ ఉన్నారు. ఇక రేపటి రోజున మీకు అనవసరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదొక పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మీరు చేయనటువంటి తప్పుకి ఎక్కడా కూడా తల వంచరు. ఈ యొక్క సిద్ధాంతం అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఊహించని విధంగా మిమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా కానీ మానసికంగా దెబ్బ కొట్టాలి, లేదా మీరు చేసే పనులపై అడ్డంకులు సృష్టించాలని, ఏదో ఒక విధంగా నష్టం కలిగించాలా అనేటువంటి ఉద్దేశంతో అయితే కొంతమంది ఉన్నారండి. అయితే మీ ముందుకు వాళ్ళు తీసుకురాబోతున్నారు. వాళ్ళ వ్యక్తులు కూడా దానికి సపోర్ట్గా నిలవడం కూడా జరుగుతుంది. అలాగే మిమ్మల్ని బ్లేమ్ చేయాలంటే వాటికి కూడా బలమైన కారణంగా జరుగుతుంది. వివరంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీకు మధ్యాహ్నంలోపు ఉద్యోగస్తులు ఎవరైనా కానీ లేదా వ్యాపారస్తులు కానీ మీపై అధికారుల నుండి ఏదైనా కానీ కొంచెం మీకు ఒత్తిడి గురి చేసే విధంగా అయితే మిమ్మల్ని బలంగా బాధ పెట్టడానికి ఏదైనా సరే కావాలని పన్నించి పదే విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ సమయంలో మీ నోటి నుండి వచ్చేటువంటి మాటలైతే చాలా సాధారణంగా ఉండేలా చూసుకోండి. కోపపడకండి, దేనికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. అలాగే మీరు చేసేటువంటి తప్పు అపనింద మీపై పడడం వల్ల మీకే తెలియకుండానే కంటికి నీళ్ళు అయితే వస్తాయండి. మీరు నీతి నిజాయితీలు అని చెప్పి మీరు తెలుసండి, అలాగే భగవంతుడికి కూడా తెలుసు. కానీ ఈ లోకం మిమ్మల్ని వేరేలా చూస్తూ ఉంటుందన్నమాట. మీరు మాత్రం దృష్టితో మిమ్మల్ని అనవసరమైనటువంటి గందరగోళానికి గురి చేసే విధంగా మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి అని చెప్పి చూస్తున్నారండి. కానీ మీరు బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క సపోర్ట్ అనేది మీకు ఫుల్గా ఉంది. అయితే ఒక కపట స్నేహితులు కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక అసూయ పరులు కావచ్చు, వారి యొక్క తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఏంటంటే చేయనటువంటి తప్పులు మిమ్మల్ని బలిపరిచేటువంటి ప్రయత్నిస్తున్నారండి. అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే చెప్పుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా శుభ సమయంలోపు ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయబోతున్నారు. కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి. కాబట్టి అకారణంగా అయితే నిందలు కలగడం అనేది కొంచెం సహజంగానే ఉంటుందండి అనేది మీకు కనిపిస్తుంది. కాబట్టి ఓపికగా శ్రద్ధగా ఉండండి. మిగతాదంతా కూడా భగవంతుడే చూసుకుంటాడని చెప్పి మీరు గట్టిగా నమ్మండి. ఇక ఈ విపత్తు నుండి మిమ్మల్ని కాపాడాలని చెప్పి భగవంతుని వేడుకోండి. ఇక్కడ ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా స్నానం చేసి ఆచరించి పూజా నదిలో దీపం పెట్టుకొని చక్కగా అయితే మీరు ఖచ్చితంగా కూడా మీరు రేపటి రోజున ఏ స్వామి అంటే పసుపు రంగుతో స్వామివారిని దర్శించడం మంచిదండి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికతో పాటు బయటికి వెళ్ళి సంతోషంగా సాయంత్రానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అపనిందలు కానీ మాకు విఘ్నాలు కలిగించకుండా జాగ్రత్తగా మమ్మల్ని కాపాడమని చెప్పి మీరు ఆ స్వామివారిని వేడుకోండి. ఖచ్చితంగా కూడా మీకు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకొని మీరు ఖచ్చితంగా అయితే కలుగుతుండిద్దండి. చక్కగా కాపాడుకోవడం మీకు బాగా సఖ్యతగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి.
అలాగే రేపు కొన్ని లాభ నష్టాలు కూడా ఉండబోతున్నాయని తెలుసుకోవాలి. ఇక అంటే ఏంటంటే చూసుకుంటే కనుక ప్రధానంగా ముఖ్యంగా మీ జీవితంలోని ఆ డబ్బు ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే డబ్బు సమస్య కావచ్చు, లేదంటే ఏదైనా అప్పుల బాధ కావచ్చు, ఇటువంటి వాటి నుండి మీకు రిలీఫ్ అవ్వబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ప్రధానంగా గమనిస్తే మీ యొక్క ఆత్మీయుల నుండి మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా కూడా ఒక అవకాశం అనేది సహాయం రూపంలో అనేది రేపటి రోజున కలుగుతుందనే చెప్పుకోవాలి. ఇక ఏదైనా కానీ ఒక సహాయం అనేది పొందడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలాగే లాభాలు కూడా మీరు చేసేటువంటి ఏదైనా పనిలో మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని దగ్గరగా కూడా మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలండి. అలాగే ఇక రేపటి రోజున మీరు వాళ్ళతో అనవసరమైన సంభాషణ, అలాగే మీకు సంబంధంలో రహస్యాలు వారితో పంచుకోవడం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, స్పష్టంగా ఉండండి. నిజాయితీ పనులు కాబట్టే అలాంటి వారు చేసే మంచి పనులు, మీరు చేసేటువంటి ఎన్నో రకాల ఆదర్శమైన పనులు భగవంతుడు మనకిచ్చాడండి. కాబట్టి రేపటి రోజు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవాలి. అలాగే మీకు రేపు ఒక పాఠం కూడా కాలం నేర్పించబోతుందనే చెప్పి మీరు తెలుసుకోవాలి. ఎవరిని నమ్ముతూ స్వీకరించడం, ఎలాంటి వారిని నమ్మాలో వారి యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నవారనే మీరు ఒక కాలం నేర్పించినటువంటి పాఠంగా మీరు రేపటి రోజు నేర్చుకుంటారన్నమాట. ఆ అపనిందల నుంచి మీరు తొలగిపోవాలంటే దేవుడిని ఒక్కడిని స్మరించుకోండి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు రేపటి రోజున తప్పకుండా అభిషేకం కూడా చేయించుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే రోజుగా అయితే చెప్పుకోవాలండి. ఇక మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.